ఏమిటి స్టోరీ బోర్డ్? భాగ్యనగరం హై డ్రగ్స్ బాద్గా మారిపోతోందా? నగరం నలుమూలలా మత్తు పదార్థాలు విస్తరిస్తున్నాయా? ఇప్పటి వరకు డ్రగ్స్ సరఫరాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ ప్రస్తుతం మత్తు పదార్థాల తయారీకి అడ్డాగా మారిపోతోందా? నిన్న చర్లపల్లి, నేడు బోయిన్పల్లి, ఎందెందు వెతికినా కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడుతోందా? డ్రగ్స్ లో హైదరాబాద్ పంజాబ్ ను మించిపోయేలా ఉంది. నిన్నటి వరకు డ్రగ్స్ సరఫరాకే పరిమితమైన భాగ్యనగరం ఇప్పుడు కోట్ల విలువ చేసే డ్రగ్స్ తయారు చేస్తూ ఉండడంతో పోలీసులు విస్తుపోతున్నారు. ఒకచోట ఫార్మా కంపెనీలు డ్రగ్స్ తయారైతే మరోచోట ఏకంగా స్కూల్లోనే దుకాణం పెట్టేశారు. ఇంతింతై వట్టుడింతై అన్నట్లు హైదరాబాద్లో డ్రగ్స్ విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న భారీ నెట్వర్క్ మూలాలు హైదరాబాద్లో బయటపడుతున్నాయి. ఇక్కడ అక్కడ అనేం లేదు, ఏ మూలలో వెతికినా డ్రగ్స్ మూలాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లున్న ప్రాంతాల్లోనే మత్తు పదార్థాలు దొరికేవి. భాగ్యనగరంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ దర్శనమిస్తున్నాయి. 4 రోజుల క్రితం చర్లపల్లిలో దాదాపు 12 కోట్ల డ్రగ్స్ దొరికితే తాజాగా బోయిన్పల్లిలో డ్రగ్స్ ముఠాను ఈగల్ టీం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. మేధా స్కూల్ భవనంలో 10 కిలోల ఆల్ఫాజోలంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ పాఠశాల నుంచే డ్రగ్స్ దందా నడుపుతున్నారన్న కోణంలో ఈగల్ టీం దర్యాప్తు చేస్తోంది. పాఠశాల డైరెక్టరే స్కూల్ను డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చినట్లు తెలుస్తోంది. స్కూల్ రూమ్తో పాటు మరో 2 రూముల్లో మత్తు పదార్థాలను తయారు చేస్తున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారుతోంది. మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ మరో పంజాబ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. పంజాబ్లో డ్రగ్స్ సమస్యను విశ్లేషిస్తూ ఉడతా పంజాబ్ సినిమా వచ్చింది. హైదరాబాద్లో డ్రగ్స్ ను వీలైనంత త్వరగా కట్టడి చేయకపోతే ఉడతా హైదరాబాద్ సినిమా తీసే కాలం ఎంతో దూరంలో లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజ్లు డ్రగ్స్ కు ప్రధాన కేంద్రాలుగా మారాయి. 5 అంకెల జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా డబ్బులకు కక్కుర్తిపడి డ్రగ్స్ తో సైడ్ బిజినెస్ చేస్తున్నారు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదివిస్తూ ఉంటే యువత మాత్రం డ్రగ్స్ మత్తులో చిత్తవుతోంది. డ్రగ్స్ ఎక్కడ అమ్ముతారో తెలుసు, ఎవరు సరఫరా చేస్తారో తెలుసు, ఎవరు వాడతారో కూడా తెలుసు. అన్నీ తెలిసినా అధికారులు మౌనం వహిస్తున్నారు. ఎక్కడైనా ఎవరైనా పొరపాటున డ్రగ్స్ తో పట్టుబడినా పెద్దవాళ్ల పేర్లు చెప్పి తప్పించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. మనకు తెలిసిన డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు చాలా తక్కువే. కానీ లోకానికి తెలియకుండా దొరుకుతున్న డ్రగ్స్ తప్పిస్తున్న నేరస్తుల సంఖ్య ఎంతుంటుందో కూడా ఊహించడం కష్టం. వ్యవస్థలో ఉన్న లోపాల్ని ఉపయోగించుకుని డ్రగ్స్ నెట్వర్క్లు చెలరేగిపోతున్నాయి. ఈ స్థాయిలో డ్రగ్స్ కు లోకల్ డిమాండ్ ఉండడమే కొత్తగా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారీ చేపట్టే మాఫియాకు రాజమార్గం వేస్తోంది. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలపై ఫోకస్ చేస్తున్న డ్రగ్స్ పెడ్లర్లు అక్కడ విద్యార్థుల్ని ఆకర్షించి వారిని డ్రగ్స్ ఊబిలోకి దించుతున్నాయి. విద్యా కేంద్రాలుగా విలసిల్లాల్సిన స్కూళ్లు, కాలేజీలను డ్రగ్స్ సెంటర్లుగా మార్చేస్తున్నారు. గతంలో కూడా ఇంటర్నేషనల్ స్కూళ్ల తీరుపై ఫిర్యాదులొచ్చాయి. కొన్ని స్కూళ్లలో డ్రగ్స్ దొరకడంతో అధికారులు పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా తీరు మారడం లేదనేది బహిరంగ రహస్యమే. ఇప్పటికే పంజాబ్లో ఇంటికో డ్రగ్స్ బాధితుడున్నాడు. హైదరాబాద్లో ఆ స్థాయిలో కాకపోయినా మూడో కంటికి తెలియకుండా డ్రగ్స్ వాడేవారి సంఖ్య లక్షల్లోనే ఉండొచ్చని అంచనా. చాలా మందికి తాము వాడేది డ్రగ్స్ అని కూడా తెలియకపోవడం మరో విశేషం. విద్యార్థులకు డ్రగ్స్ అంటగడుతున్న పెడ్లర్స్ వాటిని చాక్లెట్లు, క్రీములు, కేకుల రూపంలో ఇస్తున్నారు. మరికొంతమందికి మద్యం, కూల్ డ్రింక్స్ లో కల్పిస్తున్నారు. అదేమంటే ఇదో కొత్త రకం డ్రింక్ అని ఊరిస్తున్నారు. తాము తీసుకునేది డ్రగ్స్ అని కూడా తెలియకుండా మత్తు ఊబిలో దిగుతున్న బాధితులు దాని నుంచి బయటపడలేక డ్రగ్స్ తీసుకోకుండా ఉండలేక నరక యాతన అనుభవిస్తున్నారు. 4 రోజుల క్రితం చర్లపల్లిలోని ఓ పరిశ్రమలో మెఫిడ్రిన్ మత్తు పదార్థం తయారు చేస్తున్న 2 మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. పరిశ్రమలో 11.58 కోట్ల విలువైన 5.96 కిలోల మెఫిడ్రిన్, 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంగ్లాదేశీ మహిళ అరెస్ట్ కేసు దర్యాప్తు క్రమంలో ఈ డ్రగ్ తయారీ యూనిట్ బయటపడింది. మహారాష్ట్రలోని మీరా భయందార్, వసై విరార్ కమిషనరేట్ పోలీసులు ఆగస్టు 8న ఓ మహిళ వద్ద 105 గ్రాముల మెఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు బంగ్లాదేశ్కు చెందిన ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లాగా గుర్తించారు. నిందితురాలిచ్చిన సమాచారంతో మరో 10 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 23.97 లక్షల విలువైన 178 గ్రాముల మెఫిడ్రిన్, ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ చర్లపల్లిలోని ఓ పరిశ్రమ నుంచి డ్రగ్స్ వస్తున్నట్లు నిందితుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో మీరా భయందార్,
వసాయి వీరా నేర పరిశోధన విభాగం వాగ్దేవి ల్యాబొరేటరీస్పై ఆకస్మిక దాడి చేయగా డ్రగ్స్ తయారీ యూనిట్ బయటపడింది. దీని యజమాని ఓలేటి శ్రీనివాస్ విజయ్, ఇతని సహాయకుడు తానాజీ పండరీనాథ్ పట్వారీలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాల తయారీలో ఆరితేరిన ఓలేటి శ్రీనివాస్ విజయ్ గతంలో ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో పనిచేశాడు. చల్లపల్లి నవోదయ కాలనీలో జలంధర్ రెడ్డికి చెందిన భవనాన్ని 4 ఏళ్ల క్రితం లీజుకు తీసుకున్నాడు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తామని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని లోపల మాత్రం డ్రగ్స్ తయారు చేస్తున్నాడు. హైదరాబాద్లోని రామ్నగర్ కు చెందిన ఓలేటి శ్రీనివాస్ విజయ్ 2005లో రామ్నగర్ గుండులో అటెంటివ్ టెక్నాలజీస్ అనే వ్యాపారం ప్రారంభించాడు. 2015లో నాచారంలోని వాగ్దేవి ఇన్నోసైన్స్ పేరుతో కంపెనీ ప్రారంభించాడు. ఏడాది తర్వాత చర్లపల్లిలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ పేరుతో మరో పరిశ్రమ పెట్టాడు. పరిశ్రమ గేటుకు బయటవైపు తాళం వేసి లోపల మెఫిడ్రిన్ తయారు చేసేవాడని పోలీసులు గుర్తించారు. ముడిసరుకు రసాయనాల డెలివరీలోనూ ఎవరికీ అనుమానం రాకుండా ఏమార్చాడు. డ్రమ్ములు బ్యాగులపైన ఒక పేరు పెట్టి లోపలికి తీసుకువెళ్లేవాడు. కొన్నిసార్లు ఢిల్లీ, ముంబైకి వెళ్లాడు. డ్రగ్స్ తయారీతో వచ్చిన సొమ్ముతో విజయ్ రామ్నగర్, బోడుప్పల్లో భవనాలను అద్దెకు తీసుకుని సూపర్ మార్కెట్లు ప్రారంభించాడు. చర్లపల్లి ప్రాంతంలోని వాగ్దేవి కెమికల్ ఫ్యాక్టరీలో తయారు చేసిన మాదక ద్రవ్యాలను ఎప్పుడు, ఎక్కడ, ఎలా విక్రయించారు అనేది దర్యాప్తులో వెల్లడైంది. ఫ్యాక్టరీ నిర్వాహకుడు విజయ్ శ్రీనివాస్ ఓలేటి హైదరాబాద్లోనే మెఫిడ్రిన్ డ్రగ్ ను పలు విడతలుగా విక్రయించినట్లు తేలింది. మహారాష్ట్రకు చెందిన ఫైజల్ ఖాన్ అనే నిందితుడికి జులై నుంచి ఆగస్టు వరకు 20 కిలోల ఎండీ డ్రగ్ ను విక్రయించినట్లు వెల్లడైంది. ఆగస్టు 18న నాచారంలోనే 7 కిలోలు అప్పగించినట్లు సీసీ ఫుటేజ్లో నమోదైంది. ఆగస్టు 27న ఫైజల్ ఖాన్ లకడీ కపుల్లోని ద్వారకా హోటల్ సమీపంలో విజయ్ శ్రీనివాస్ కు 28 లక్షలు అప్పగించినట్లు గుర్తించారు. మాదక ద్రవ్యాల్ని విక్రయించేందుకు నిందితులు బొటిమ్ యాప్ ద్వారా సంభాషించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నెల 3న ఫైజల్ ఖాన్ ఎండీ డ్రగ్ డీల్ ను పూర్తి చేయాలని విజయ్ శ్రీనివాస్ తో సంభాషణలు జరిపినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఓ సాధారణ ఫ్యాక్టరీలో 100 కోట్ల రూపాయల విలువైన డ్రగ్ ను ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఇన్నాళ్ళు డ్రగ్స్ అంటే గోవా బీచ్ల్లోనో, పార్టీల్లోనో, పబ్బులో లేదా విదేశాల నుంచి అక్రమంగా వచ్చే సరుకు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. దందా స్టైల్ కూడా మారింది. డ్రగ్స్ మాఫియా కొత్త రూట్ పట్టింది. నగర శివార్లో మూతపడ్డ పరిశ్రమలను అద్దెకు తీసుకుని మరీ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎక్కడెక్కడి నుంచో డ్రగ్స్ వస్తే కేవలం వాటిని సరఫరా చేసే కేంద్రంగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడేకంగా డ్రగ్స్ తయారీ స్థాయికి కూడా ఎదిగిన విషయం స్పష్టమవుతోంది. ఇప్పుడు టోటల్ గా డ్రగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ అన్నట్లే ఉంది. ఎందుకంటే ఇన్నాళ్లు లోకల్ గా డిమాండ్ ఉంది కాబట్టి సరఫరా జరుగుతుంది అనుకున్నారు. కానీ డిమాండ్, సరఫరా ఉన్నప్పుడు తయారీ కూడా ఇక్కడే చేస్తే పోలా అని డ్రగ్స్ నెట్వర్క్ ఆలోచించింది. అంతే, ఆలోచన వచ్చిందే తడవుగా హైదరాబాద్లో తయారీ కేంద్రాలకు దారులు వెతికింది. బల్క్ డ్రగ్స్ హబ్గా, ఫార్మాసిటీగా పేరున్న హైదరాబాద్లో ఆ పేరు మాటునే గుట్టుగా డ్రగ్స్ తయారీ చేపడితే ఎవ్వరికీ అనుమానం రాదని భావించింది. ఇప్పటివరకు డ్రగ్స్ సరఫరా, వినియోగం అంటేనే హైదరాబాద్ గుర్తొచ్చేది. ఇకపై డ్రగ్స్ తయారీ దగ్గర నుంచి వినియోగం దాకా అంతెందుకు, అసలు డ్రగ్స్ పేరు చెబితేనే హైదరాబాద్ గుర్తొస్తుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలే ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థులు కొరియర్ ద్వారా మత్తుమందు తెప్పించుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. అది కూడా ప్రముఖ యూనివర్సిటీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నార్కోటిక్ దందాపై విచారణ జరిపినట్టు హడావుడి చేసింది. కానీ తర్వాత ఆ కేసు అటకెక్కింది. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా నార్కోటిక్స్ వ్యాపారం గుట్టుగా సాగుతోందని అంటున్నారు. పట్టుబడిన సందర్భంలో ఆ విషయం వెలుగు చూడడం తప్పితే చాలా వరకు బయటకు రావడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పలు ప్రభుత్వ విభాగాలు చురుకుగా పనిచేయడం లేదు. తమ బాధ్యతలేంటి, ఏం చేస్తున్నాం అనే విషయాన్ని పూర్తిగా విస్మరించాయి. ప్రభుత్వ అధికారులు ఎంతసేపు అనుమతులు, రెన్యువల్స్, నామమాత్ర తనిఖీల పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారన్న విమర్శలు చాలా కాలం నుంచి ఉన్నాయి. పాలకులు అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. పలు ప్రభుత్వ విభాగాల తనిఖీల నుంచి పరిశ్రమల యజమానులు తప్పించుకునేలా ఇవి ఉంటున్నాయి. గతంలో ఏ పరిశ్రమలో ఏం జరుగుతుంది, ఎవరి అధీనంలో ఉంది, వాళ్ళేం చేస్తున్నారు అనే విషయాలు సంబంధిత అధికారులు, పారిశ్రామిక వాళ్లలోని సిబ్బందికి తెలిసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. పరిశ్రమలను వైట్, గ్రీన్, ఆరెంజ్, రెడ్ పేరుతో 4 రకాలుగా విభజించారు. వైట్, గ్రీన్ పరిశ్రమలపై అంతగా తనిఖీలు అవసరం లేదని, ఆరెంజ్, రెడ్ కింద వచ్చే పరిశ్రమలపై నామమాత్రంగా తనిఖీలు చేస్తే చాలని, వేధింపులు వద్దని ప్రభుత్వాల నుంచి ఆదేశాలున్నాయి. దీన్ని సాకుగా చూపించి పరిశ్రమల యజమానులు, అధికారులకు అంతో ఇంతో ముట్టజెప్పి తమ దందాలు కానిచ్చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అటు పాలకులు, ఇటు పరిశ్రమల యజమానులు, ప్రభుత్వ అధికారులు బాగుంటున్నా సమాజం నాశనమైపోతోంది.
ఐటీ సిటీగా, ఫార్మా సిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ అధికారుల నిర్లక్ష్యంతో డ్రగ్స్ సిటీగా మారే ప్రమాదం లేకపోలేదు. ఫార్మా లేదా బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు కోసం అనుమతులు తీసుకున్న తర్వాత ఆ కంపెనీలకు వెళ్లి నిరంతరం తనిఖీలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ డ్రగ్ కంట్రోల్ విభాగంపై ఉంది. అయితే వాళ్లు ఎంతసేపు మెడికల్ షాపులు, ఫిర్యాదొస్తే పౌల్ట్రీ ఫామ్లు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించడం తప్పితే పారిశ్రామిక వాడలకు వెళ్లి సోదాలు జరిపిన సందర్భాలు పెద్దగా లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు పెద్ద ఎత్తున ఫార్మా ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. రాష్ట్రంలో ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీలు ఎన్నున్నాయి? నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలేంటి? నిరంతర తనిఖీలపై ఏం చేయాలి అనే దానిపై కూడా ఒక కార్యాచరణ లేదనే అభిప్రాయాలున్నాయి. వరుసగా ఘటనలు జరుగుతున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణలో మత్తు పదార్థాల కట్టడికి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసినప్పటికీ పారిశ్రామిక వాడల్లో ఏం జరుగుతోంది అనేది ఈ విభాగానికి తెలియడం లేదనే అభిప్రాయాలున్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్ బానిసైన వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, సంపన్నుల పిల్లలే ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. కొరియర్ ద్వారా తమకు అవసరమైన డ్రగ్స్ తెప్పించుకుని ఎంజాయ్ చేసే స్థాయికి విద్యార్థులు వెళ్లారంటే హైదరాబాద్లో ఏ స్థాయిలో డ్రగ్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా కొన్ని ముఠాలు డ్రగ్స్ తయారీకి నగర శివార్లలోని మూతపడ్డ పరిశ్రమలు, గోదాములను ఎంచుకుంటున్నాయి. వాటిని అద్దెకు తీసుకుని డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా మార్చుకుంటున్నాయి. గతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోదాల్లోనూ సంగారెడ్డి, పటాన్చెరు, జిన్నారం, జహీరాబాద్, జీడిమెట్ల, బాలానగర్, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో ఈ తరహాలో కొన్ని మూతపడ్డ ఫ్యాక్టరీల్లో ఆల్ఫాజోలం సహా ఇతర డ్రగ్స్ తయారీని గుర్తించిన ఉదంతాలున్నాయి. ఇటీవల కొందరు డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీల యాజమాన్యాలు, అందులో కాస్త సాంకేతిక పరిజ్ఞానమున్న సిబ్బంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని దేశ విదేశాలకు మాదక ద్రవ్యాల ముడిసరుకును చేరవేస్తున్నారు. డైజోఫామ్, ఎంఫిటమైన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ వంటి డ్రగ్స్ కు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. వాటి తయారీకి అవసరమైన ముడిసరుకును సేకరించి గుట్టుచప్పుడు కాకుండా సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. కమిషన్ కు ఆశపడే వారిని ఎంచుకుని ఈ తరహా డ్రగ్స్ తయారీకి తెరతీస్తున్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై కాంప్రహెన్సివ్ నేషనల్ సర్వే 2019 ప్రకారం తెలంగాణలో 19.07 లక్షల మందికి డ్రగ్స్ వ్యసనం ఉన్నట్లు తేలింది. ఇది దేశంలోని వ్యసనపరులలో 2.47% సమానం. మాదక ద్రవ్యాల కేసులను పరిశీలిస్తే ఎన్డీపీఎస్ చట్టం కింద 2014లో 148 అరెస్టులు జరిగితే 2023లో 1218 కేసుల్లో 1991 మంది అరెస్ట్ అయ్యారు. 20,904 కిలోల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశారు. 2024 జనవరి నుంచి జూన్ వరకే 1982 కేసులు నమోదు చేసి 3,792 మందిని అరెస్ట్ చేసి 179 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను, 47 కోట్ల ప్రాపర్టీ స్వాధీనం చేసుకున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. ఈ లెక్కలను పరిశీలిస్తే తెలంగాణలో డ్రగ్స్ వినియోగం గణనీయంగా పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒకప్పుడు ముంబై ప్రధాన కేంద్రంగా ఉండే డ్రగ్స్ దందా ఇప్పుడు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మార్చుకునే స్థాయికి చేరుకుంటోంది. ముంబై కంటే హైదరాబాద్ నుంచే విదేశాలకు డ్రగ్స్ సరఫరా ఈజీగా ఉంటుందనే స్థాయికి డ్రగ్ పెడ్లర్లు ఎదిగిపోయారు. విద్యా కేంద్రాలుగా విలసిల్లాల్సిన స్కూళ్లు, కాలేజీలను డ్రగ్స్ సెంటర్లుగా మార్చేస్తున్నారు. అడపాదడపా పెడ్లర్లు పట్టుబడుతూనే ఉన్నారు. మత్తు పదార్థాల దందా మాత్రం ఆగడం లేదు. మాయదారి మత్తు ఇంటింటా చిచ్చుపెడుతోంది. హాయిగా సాగుతున్న కాపురాలను కుప్పకూల్చుతోంది. చదువుల్లో టాపర్లు, ర్యాంకర్లను కిందకి పడేస్తోంది. కొత్త ఆనందాన్ని వెతుక్కునేందుకు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. కార్పొరేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగులను బానిసలుగా మార్చుతోంది. హైదరాబాద్ నగరం నలువైపులా వ్యాపిస్తున్న డ్రగ్స్ ఆందోళన కలిగిస్తోంది. మాదక ద్రవ్యాల ఉచ్చులో చిక్కిన తమ వారిని ఏదో విధంగా బయటపడేసి కాపాడమంటూ రోజు హెచ్న్యూ ఈగల్ పోలీసులకు వందలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దారికి రాకపోతే వారిని జైల్లో ఉంచైనా మహమ్మారి నుంచి తమ వారిని కాపాడాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రాధేయపడుతున్నారు. హైదరాబాద్లోని చర్లపల్లి, బొల్లారం, నాచారం ప్రాంతాలు భాగ్యనగరంలో మత్తు పదార్థాల తయారీ, విక్రయాలకు అడ్డాలుగా మారాయి. ఈ ప్రాంతాల్లో నిత్యం పోలీసుల నిఘా, పర్యవేక్షణ ఉంటోంది. అయినా పక్క రాష్ట్రం పోలీసులు వచ్చి నిందితులను పట్టుకునేంత వరకు ఇక్కడి ఫార్మా కంపెనీల్లో మత్తు పదార్థాలు తయారవుతున్నట్లు తెలుసుకోలేకపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ ను తయారు చేసినా వాటిని ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాల్లోని ఏజెంట్లకు చేరవేక తప్పదు. ప్రైవేట్ బస్సులు, కొరియర్ సంస్థల ద్వారా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ దశలోనూ స్థానిక పోలీసులు లేదా డ్రగ్స్ కేసుల దర్యాప్తు కోసమే వెలిసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థలు గుర్తించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. వీటన్నింటిపై నిఘా పెట్టాల్సిన పోలీసులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారన్న విమర్శలున్నాయి.
పుష్ప సినిమా రేంజ్లో నగరంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. డ్రగ్స్ తరలింపులో వివిధ మార్గాలతో వినూత్న ఆలోచనతో కొత్తగా ప్లాన్ చేస్తున్నారు నిందితులు. ఇప్పటివరకు చూసిన వాటిలో వస్తువుల మధ్యలో డ్రగ్స్ ను పెట్టి వేరే చోటుకు తరలించేవారు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్తో డ్రగ్ ప్యాకెట్లను కొరియర్ పార్సిల్ ద్వారా తరలిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో పేజీల మధ్య హెరాయిన్ ప్యాకెట్లను పెట్టి గమ్యానికి చేరుస్తున్నారు. కొరియర్ పేరుతో ప్రతి నెల ఒకే ఇంటికి పుస్తకాలు వెళ్లడంతో అనుమానించిన పోలీసులు ఆరా తీస్తే మత్తు దందా వెలుగులోకొచ్చింది. వందల కొద్దీ మట్టి గాజులు పరిశీలిస్తే సూడో ఎఫిడ్రిన్ పొట్లాలున్నాయి. ఈ డ్రగ్స్ ను తమిళనాడుకు చెందిన 2 సోదరులు హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు సింథటిక్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నగరంలో 10 కొరియర్ సంస్థల నుంచి 2 ఏళ్లుగా 100 కోట్ల మాదక ద్రవ్యాలు తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇటీవల నగర శివారులోని ప్రముఖ వర్సిటీలోని విద్యార్థులకు మారుతి కొరియర్స్ ద్వారా ఓషన్ గంజా చేరుతున్నట్లు గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో నగర శివారు ప్రాంతాల్లోని పలు వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లోని కొనుగోలుదారులకు కొరియర్ పార్సిల్ పేరిట మత్తు పదార్థాలు తరలిస్తున్నట్టు అంచనాకొచ్చారు. మాదక ద్రవ్యాలు చేరవేసేందుకు డ్రగ్స్ స్మగ్లర్లు పుష్పను తలదన్నేలా ప్లాన్లు రూపొందిస్తున్నారు. పాఠ్య పుస్తకాలు, అత్యవసర మందులు, గాజులు, ఆటబొమ్మలు, ఆయుర్వేద ఉత్పత్తులు, గృహోపకరణ సామాగ్రి ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ లో డెలివరీ బాయ్స్ ను పావులుగా వాడుకుంటున్నారు. డెలివరీ అడ్రస్ కోసం కొరియర్ పార్సిల్ పై నకిలీ చిరునామా, ఫోన్ నెంబర్ రాస్తారు. దాన్ని తీసుకునే వ్యక్తికి పార్సిల్ నెంబర్ను పంపిస్తారు. అలా దాని ఆధారంగా ఏజెంట్లు, దళారులు ఆ ప్యాకెట్లను సేకరిస్తారు. దీని ద్వారా స్మగ్లర్ల నుంచి వచ్చిన ఆదేశాలతో పార్సిల్ను అప్పగిస్తారు. ఇవన్నీ నకిలీ వివరాలు కావడంతో పోలీసులు గుర్తించిన అసలైన సూత్రధారులను పట్టుకోలేకపోతున్నారు. కేవలం కొనుగోలుదారులు మాత్రమే గుర్తించబడుతున్నారు. ఈ మేరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దేశ విదేశాల నుంచి మత్తు పదార్థాలు, నిషేధిత వస్తువులను తరలించేందుకు పలు కొరియర్ సంస్థలు కూడా సహకరిస్తున్నాయని పలుమార్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిలో 20 మందిపై కేసులు నమోదు చేశారు. కొంతమంది రెట్టింపు కమిషన్కు ఆశపడి చీకటి కార్యకలాపాలకు సహకరిస్తున్నారని నగరానికి చెందిన పోలీసు అధికారి తెలిపారు. కొరియర్ పార్సిల్స్ చేరవేసే సంస్థలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. ఇకపై ఏదైనా అనుమానాస్పద వస్తువులున్నట్టు గుర్తిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని నిర్వాహకులకు పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. కానీ ఇక్కడ నిబంధనలు బేఖాతరు చేయడంతో డ్రగ్ మాఫియాకు అనువుగా మారింది. తెలంగాణ ఈగల్ ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 15,847 కేసుల్లో 32,546 మందిని అరెస్ట్ చేశారు. 150 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ గణాంకాల ప్రకారం కొనుగోలుదారుల వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం డ్రగ్స్ వినియోగిస్తున్నారు. అయితే కొత్త ఆనందాన్ని వెతుక్కునేందుకు డ్రగ్స్ రుచిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. తాజాగా పట్టుబడిన 20 మంది వ్యక్తుల్లో 12 మంది శృంగార సామర్థ్యం కోసం గంజాయిని, ఎండీఎంఏను వాడుతున్నామని చెప్పడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ విధమైన మత్తు పదార్థాలతో ఇలాంటివి సాధ్యపడవని వైద్యుల ద్వారా వారికి కౌన్సిలింగ్ ఇప్పించాల్సొస్తోంది. డేటింగ్ యాప్లు, వాట్సాప్ గ్రూపుల్లో పరిచయాలతో సహజీవనం సాగిస్తున్న జంటల్లో అధిక శాతం మాదక ద్రవ్యాల అలవాటు ఉన్నవారేనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హైటెక్ సిటీలో ఇటీవల ఈగల్ బృందం గంజాయి కొనుగోలు చేస్తున్న 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 4 భార్యాభర్తలు కలిసే మత్తు పదార్థాలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలుదారులపై కేసు నమోదు చేశారు. వారి కౌన్సిలింగ్ కోసం కుటుంబ సభ్యులను రప్పించినప్పుడు తమ ఇంట్లోనే డ్రగ్స్ తీసుకునే వ్యక్తులున్నట్లు తెలిసి కన్నీరు పెట్టుకున్నారు. చాలా వరకు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అలవాటు చేసుకుంటున్న వారు ఒత్తిడిని భరించలేక తరచూ తీసుకుంటున్నామని చెప్తూ ఉంటారు. ఇది కేవలం ఒక సాకు మాత్రమే అని నిపుణులు అంటున్నారు. మొదట సిగరెట్, మద్యం తీసుకునే అలవాటున్నవారు విలాస జీవితాలను అనుభవించాలనే భావంతో జల్సాల పేరుతో ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నారు. పబ్ సంస్కృతి, హై ఎండ్ పార్టీలు ఇందుకు ఊతమిస్తున్నాయి. చిన్న సమస్య, ఆందోళన, ఉద్యోగంలో ఒత్తిడి, ఇలా సమస్య ఏదైనా డ్రగ్స్ ను రుచి చూసి బానిసలుగా మారుతున్నారు. మరికొంతమంది యువత ఇక్కడ మత్తు పదార్థాలు తీసుకుంటే సులభంగా దొరికిపోతాం అని భావించి శ్రీలంక, థాయిలాండ్లతో పాటు గోవా వంటి తదితర రాష్ట్రాలకు వెళ్తున్నారు. పార్టీల పేర్లతో ఈ ఒక్కసారి తీసుకుంటే ఏం కాదు అని అమాయకులైన మరికొందరిని ఈ మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు.